అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయంలో ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు సిస్టర్ ఉషా గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు, శ్రద్ధగా ఆలకించండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామకు స్తోత్రము. అందరికీ నా మరణాత వాక్యం చదువుకుందాము. 55వ కీర్తన 22వ వచనము. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతి మంత్రులను ఆయన ఎన్నడూను కదలనీయడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. సర్వోన్నతుడా, సర్వోపకారి, బలమైన కార్యములు చేయి దేవాది దేవా, నీ నామమును కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాము తండ్రి. అయ్యా ప్రభా, ఈ సమయమున తండ్రి నాయన అయ్యా మా మధ్య ఉన్న తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభువా. అయ్యా వాక్యము వివరించడానికి తండ్రి నిలువబడి ఉన్నాను ప్రభువా, స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా కొంతసేపు నీ వాక్యం వివరించుండగా ప్రభువా అయ్యా మీరే మాట్లాడమని అడుగుచున్నాము తండ్రి, స్తోత్రములు ప్రభువా. నా సొంత ఆత్మను మరుగు చేయండి ప్రభువా. ఏ బిడ్డలైన వారికి ఏ వర్తమానం అవసరమైనదో ప్రభువా అట్టి వర్తమానం మీరు అందించండి తండ్రి. వందనాలు ప్రభువా. విన్న వాక్యంను ప్రభువా తండ్రి అయ్యా ప్రతి బిడ్డ ప్రభువా గ్రహించేటువంటి శక్తిని దయచేసి ప్రభువా తండ్రి అయ్యా మీరు ఏ మాటలైతే ప్రభువా ఏ బిడ్డలను ఉద్దేశించి పలకనైనారో ప్రభువా ఆ మాటల ద్వారా ప్రతి బిడ్డను తృప్తిపరిచి మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావం పొందుమని త్వరగా రానైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు చదవబడిన వాక్యమును బట్టి మనం చూసినట్లయితే నీ భారము యెహోవా మీద మోపము. భారం అనేది యెహోవా మీద మోపమని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అసలు భారం అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. ఎన్నో భారాలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మనం మాట్లాడుకుంటున్న భారాల్లో ఏం భారం అంటే కుటుంబ భారం అనే మాట మనం ఎప్పుడు వింటూ ఉంటాం. అవునండి, కుటుంబ భారం మోయలేకపోతున్నానని కొంతమంది చెబుతూ ఉంటారు. అంటే ఈ కుటుంబ భారం అంటే ఏంటి అంటే కనుక కుటుంబాన్ని సక్రమమైన రీతిలో నడిపించే బాధ్యత కుటుంబ పెద్దకు ఉంటుంది. కుటుంబీకులందరికీ కూడా వారి కుటుంబంలో పట్ల అందరికీ కూడా ఏముంటుందండి, ఒక బాధ్యత ఉంటుంది. ఇప్పుడు ఈ కుటుంబ భారాన్ని ఎలా నిర్వర్తించాలి, ఎలా సంపాదించాలి, నా బిడ్డలైన వారిని ఎలాగున నేను వారికి కావలసినవన్నీ కూడా వారికి అమర్చి పెట్టాలి. ఇలాంటి భారము ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటుంది. మొదట తండ్రికి ఉంటుంది, అలాగే తల్లికి ఉంటుంది, తర్వాత పిల్లలకు ఉంటుంది. ఎందుకంటే ఈ కుటుంబం వీరందరూ కలిసి ఒక కుటుంబంగా జీవిస్తున్నారు కాబట్టి ఎవరి భారము వారికి ఉంటుంది. కాబట్టి మనందరము కూడా ఏ భారాన్ని కలిగి ఉంటామంటే కుటుంబ భారాన్ని కలిగి ఉంటాము. ఇప్పుడు ఈ కుటుంబ భారాన్ని కలిగి ఉన్నవారు ఏం ఆలోచిస్తూ ఉంటారండి, ఎలా సంపాదించాలి. మొదటి ఆలోచన ఏంటి, ఎలా సంపాదించాలి, ఎలాగున మేము పేరు ప్రఖ్యాతలు మేము పొందుకోవాలి. అలాగనే కుటుంబంలో గృహంలో ఏది కూడా తక్కువ కాకుండా ఎలా చూసుకోవాలి, మాకున్నటువంటి సమస్యలన్నిటి నుండి ఎలాగున బయటికి పడాలి, ఇలాంటి ఆలోచనలతో సతమతమైపోతూ ఉంటారు కుటుంబీకులు. ఇప్పుడు ఈ కుటుంబ భారము కలిగి ఉన్న మనం ఏం చేయాలంటే ఈ కుటుంబ భారాన్నంతా కూడా ఎవరికి అప్పగించమంటున్నారండి, దేవునికి అప్పగించాలి. ఎందుకంటే ఇక్కడ ఈ భారం అప్పగించండి ఆ భారం అప్పగించకండి అని ఏమీ లేదండి. మీ భారం యెహోవా మీద మోపమన్నాడు దేవుడు. అంతే. అంటే ఏ భారమైనా సరే మనం ఎవరి మీద మోపాలంటే ఆయన మీద మోపితే గనుక సక్రమంగా మనల్ని నిలవబెట్టేవాడు ఆయన. ఎందుకంటే రేపటిని గూర్చి మీరు చింతపడద్దని దేవుడే చెప్పాడు. మన చింత అంతా ఎలా ఉంటుందంటే ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఎలా బ్రతుకుతాము, రేపన్న రోజున మా పరిస్థితి ఏంటి, ఇదేనండి మన ఆలోచన అంతా కూడా. దేవుడు చెప్పు మాట ఏమిటి అంటే ఇవన్నీ ఎవరు చూసుకుంటారంటే ఆయనే చూసుకుంటారు. మనము మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకాల్సిన వారమై ఉన్నాము. కానీ కుటుంబాన్ని ఇచ్చిన దేవుడు ఆ కుటుంబ సంరక్షణ విషయం ప్రతిదీ కూడా మనము ఆయనకు అప్పగించేస్తే ఆయనే ప్రతిదీ సక్రమంగా నడిపించే దేవుడై ఉన్నారని మనము అర్థము చేసుకోవాలి. ఇంకో భారం ఏంటంటే ఆర్థిక భారంతో సతమతమవుతున్న వారముగా ఉంటాం. చాలామంది విషయానికి వస్తే కనుక ఆర్థికంగా మేము నష్టపోయామనే మాట మనం వింటూ ఉంటాం కదండి. అంటే ఈ ఆర్థికమైన పరిస్థితి సరిగ్గా లేక భారముగా భరిస్తూ ఉంటారంటే చాలా వేదనతో ఉంటూ ఉంటారు. ఆర్థిక భారం అంటే ముఖ్యంగా ఏంటండి, అప్పుల భారం. ఎంతమంది మాకు అప్పు లేదని ధైర్యంగా చెప్పగలుగుతారు?
ఎవరిని అడిగినా సరే చాలా మంది దగ్గరకు వచ్చే మాట ఏంటంటే రుణభారాలు తొలగేలాగిన ప్రార్థన చేయమని అడుగుతారు. అంతేనండి. అంటే ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే నిన్ను అప్పిచ్చు వారిగా చేస్తాను కానీ అప్పు తీసుకున్నవారుగా చేయనని దేవుడు చెప్పి ఉన్నారు. మరి ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే గనుక మనము ఆయన మాట శ్రద్ధగా విని ఆయన చెప్పినట్లుగా మనం నడిస్తే గనుక నీ జీవితంలో అప్పిచ్చే స్థితిని అంటే పైవారిగానే నేను ఉంచుతారు కానీ క్రింది వారిగా నేను ఉంచనని దేవుడు చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ రోజున మనము ఒకవేళ రుణభారంతో బాధపడుతూ ఉన్నా సరే ఆయన లేవనెత్తువాడని మనము ఆయన వాక్యం ద్వారా మనము ధైర్యపడాల్సిన వారమైనామండి. ఎందుకంటే దేవుని మాట సత్యమైనది. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కదా. అంటే ఏదైతే ఆయన పలికి ఉన్నారో అది సత్యమే దేవుడు పలుకుతారు. కాబట్టి నీ జీవితంలో అప్పుల భారం అనేటువంటి స్థితి నుండి విడుదల కావాలి అంటే గనుక ఈ భారాన్ని దేవునికి అప్పగించి, అంతేగాని ఏంటి నా పరిస్థితి అని చెప్పి ఈ భారమును పట్టుకొని ప్రాణాపాయ స్థితిలోనికి వెళ్ళిన వారు కూడా చాలామంది మనం చూస్తూ ఉంటాం. అలాంటి దీన స్థితికి మనం వెళ్ళిపోవద్దండి. రక్షకుడనే దేవుని కలిగి ఉన్నాము కాబట్టి మన భారాలన్నిటికీ కూడా ఆయన తన మీద వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మన భారాన్ని ఆయన మీద వేయడానికి మనం ఇష్టపడాలి. అంతేగాని మనకున్న వాటిని తలంచుకుంటూ ఎక్కడ ఉన్నవారు అక్కడే కూర్చుని ఉంటే దానివల్ల ఏమాత్రము ప్రయోజనం లేదు కదా. మన ఆరోగ్యం ఏమైపోతుంది? క్షీణించిపోతుంది. కుటుంబాన్ని సక్రమంగా నిర్వర్తించలేము. కాబట్టి దీని నుండి విడుదల పొందాలి అంటే ఏంటి మార్గము? సమస్య నుండి పరిష్కారం ఎలాగున మేము బయటకు రావాలి అని ఆలోచన మనం చేయాలి. బైబిల్ గ్రంథంలో అలాగున ఆలోచన చేసిన వారిలో ఒక స్త్రీని మనం చూసినట్లయితే గనుక 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చూస్తే ఇక్కడ మనకు ఒక స్త్రీ కనబడుతూ ఉంటుందండి. ఈమె ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య. ఈమె భర్త చనిపోయి ఉన్నాడు. అయితే వీరికి ఏమున్నాయండి? అప్పుల భారంతో సతమతమవుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ అప్పుల భారం గురించి ఈమెకు ఉన్నటువంటి 2 కుమారుల్ని కూడా దాసులుగా తీసుకెళ్ళిపోవడానికి అప్పించిన వారు వచ్చేసారు. ఇప్పుడు ఈమె పరిస్థితి ఎలా ఉందంటే ఒకవైపున భర్త లేడు కదా, మరి ఒక వైపున వారికి ఆమెకు ఆధారముగా ఉన్న పిల్లల్ని ఈ అప్పు ఇచ్చిన వారు తీసుకెళ్ళిపోతూ ఉన్నారు దాసులుగా. ఇప్పుడు ఈమె పరిస్థితి ఎలా ఉందంటే ఎటూ తోచని స్థితిలో ఉన్నది. ఆమె చేసిన పని ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇక నేను చేసేదేమీ లేదని చెప్పి ఒక చోటన కూర్చుని ఉండలేదండి. సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో అని ఆలోచన చేసి అప్పుడు ఎలీషా దగ్గరికి ఆమె వెళ్ళడం జరిగినది. వెళ్ళిన ఆమె చెబుతున్న మాట ఏమిటంటే, అయ్యా ఇదిగో నా భర్త ఎంత భక్తిపరుడో నీకు తెలుసు, కాబట్టి ఒక్కసారి నా మాట విను అని చెప్పి ఇలాగున అని తన సమస్య అంతా చెప్పుకున్నప్పుడు ఎలీషా చెబుతున్న మాట ఏమిటంటే, నీ దగ్గర ఏమున్నాయి అని అడిగాడండి. అలా అడిగిన సమయంలో ఆమె నా దగ్గర నూనె కుండ తప్ప ఏమీ లేదని చెప్పినది. ఎంత దీనస్థితిలో ఆమె ఉందో ఒక్కసారి చూడండి. నూనె కుండ తప్ప ఏమీ లేని స్థితిలో ఉన్న ఆమె జీవితము దేవుడు ఎంత గొప్పగా మార్చాడో ఒక్కసారి శ్రద్ధగా ఆలకించండి. ఏమీ లేదని చెప్పినప్పుడు ఆ ఎలీషా అంటాడు కదా, సరేనమ్మా నీవు నీ చుట్టుపక్కల వారందరి దగ్గర కూడా పాత్రలు దొరికినన్ని అరువు తెచ్చుకొని నీ ఇంటికి వెళ్ళిపోయి నీవు తలుపులు మూసివేసుకొని నీ దగ్గర ఉన్నటువంటి నూనెను పాత్రల్లో పోస్తూ ఉండు, నిండిన పాత్రలన్నీ కూడా ఒక చోట పెట్టు అని చెప్పినప్పుడు ఆమె ఆలోచించాలి. ఏమని? నా దగ్గర ఉన్నది కొంచెం నూనె కదా, ఈ నూనె బుడ్డులో ఉన్న నూనె అన్ని పాత్రలో ఎలా పోయాలని ఆలోచించాలి. కానీ ఆమె చేసిన పని ఏమిటంటే ప్రవక్త చెప్పిన మాట దేవుని మాటగా భావించినది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రవక్త అనగా దేవుని నూరు అని అర్థము. కాబట్టి ప్రవక్త నోట నుండి దేవుని మాట వచ్చినది అని ఆమె గ్రహించి ఆ ప్రవక్త చెప్పిన రీతిగానే ఆమె చేయడం ప్రారంభించినది. తన కుమారులు ఇంటికి వెళ్ళిపోయారు. గదిలోనికి వెళ్ళి పాత్రలన్నీ తెచ్చుకున్న తరువాత దాంట్లో ఆ నూనెను పోయడం ప్రారంభించారండి.
ఒక పాత్రలో నూనె పోసిన వెంటనే ఆ పాత్ర నిండిపోతుంది. అంటే ఎన్ని పాత్రల్లో నూనె పోస్తున్నా సరే ఆమె దగ్గర ఉన్న ఆ నూనె బుడ్డలో ఉన్న నూనె తక్కువ కావడం లేదు, సమృద్ధి వచ్చేస్తున్నది. అవన్నీ పాత్రలు నిండిపోయాయి. ఇంకా పోద్దామంటే పాత్రలు లేవంటే అక్కడ. ఇంకా పాత్రలన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు నూనె నిలిచిపోయిందంటండి. అంటే నూనె రావడము మానివేసినది. ఇప్పుడు ఆమె జీవితం ఎలా ఉన్నదంటే చిన్ని నూనె బుడ్డలో ఉన్నటువంటి కొంచెం నూనె ఈ రోజున ప్రవక్త చెప్పిన రీతిగా చేసిన కారణము చేత ఇంటి నుండా నూనె కుండలతో నిండిపోయినది. ఎంత సమృద్ధి ఆశీర్వాదం ఆమె పొందుకున్నది. ఇప్పుడు వెళ్ళి చెబుతూ ఉన్నది ప్రవక్తకి, అయ్యా నూనె అంతా కుండలతో నిండి ఉన్నదయ్యా అన్నప్పుడు ఇప్పుడు మీరు వెళ్ళి దాన్ని అమ్ముకొని దాన్ని అప్పు తీర్చుకోనండి, మీరు మిగిలిన దాంతో మీరు బ్రతకండి అని చెబుతూ ఉన్నాడు. ఎంత గొప్ప సమస్యకు పరిష్కార మార్గం దేవుడు చూపించాడో చూసారా. ఈమె బాధపడి ఒక చోట కూర్చుండకుండా సమస్యకు పరిష్కార మార్గం ఇచ్చే దేవుని మీద తన భారాన్ని మోపేస్తున్నది. ఈ రోజున ఏ స్థితిలో ఉన్నా సరే దేవుడు నీతో మాట్లాడుచు ఉన్న మాట ఏమిటంటే, నీ భారం యెహోవాకు అప్పగించు. ఈమె స్థితిలో ఉన్న రీతిగానే నీవును కూడా ఎటు దిక్కు తోచని స్థితిలో ఉన్నావేమో, ఈమె చెయ్యాలో పాలు పడనిటువంటి భయంకరమైన ఆలోచనలు కలిగి నీవు జీవిస్తున్నావేమో. దేవుడు చెబుతున్నది, ధైర్యముగా ఉండి నీ యొక్క భారము రుణ భారమైనా కావచ్చు, ఆర్థిక భారం ఏదైనా సరే ఆయన మీద నీవు మోపమ్మా. ఆయన మీద నీవు మోపితే గనుక నిన్ను విడుదల చేసేవాడు ఆయన. ఈమె చేసిన పని అలాగుననే ఉన్నది కదా. భారమంతా దేవుని మీద మోపిన కారణము చేత ఇప్పుడు ఆమె అప్పులన్నీ తీరిపోయాయి. ఇప్పుడు వారికి ఏమొచ్చిందండి? సమృద్ధి వచ్చినది. ఆమె చేతిలోనికి ధనం వచ్చినది. వడ్డీలు కట్టుకోలేక, వారికి అప్పు తీర్చలేక ముందు రోజులో బాధపడి ఉండొచ్చునేమో. ఈ రోజున అప్పు అనేటువంటి బాధ లేకుండా ఆనందముగా తన కుమారులు జీవించగలిగారు అంటే ఆమె అప్పుల భారాన్ని దేవుని మీద మోపేస్తున్నది. నీవును కూడా నీ భారమంతా దేవుని మీద మోపేసుకో, దేవునికి అప్పగించు. నిన్ను ఆదుకుంటాడు ఆయన, నిన్ను సిగ్గుపడనీయడు. ఎవరి ముందర కూడా తలదించుకునే స్థితిని నీకు కలిగించడు దేవుడు. అలాగున నీవుండాలంటే మనుషులను నమ్ముకోవద్దు, ఎవరిని ఆశ్రయించడం కాదు, దేవుని ఆశ్రయించి చూడు, దేవునికి అప్పగించి చూడు. అప్పుడు నీవు పరిష్కార మార్గాన్ని నీకు దేవుడు చూపిస్తాడు. సంతోషముతో గంతులు వేసే స్థితిని దేవుడు నీ కుటుంబంలో నీకు ఇస్తాడు. కాబట్టి సమాజంలో నీవు అలాగున తలనెత్తుకుని వారుగా ఉండాలంటే నీ భారమంతా ఆయన మీద మోపమ్మా. మోపుతే బాబు ఏదైనా సరే ఆయన నిన్ను లేవనెత్తడానికి సిద్ధముగా ఉన్నారు. కాబట్టి దేవుడు స్వయముగా నీతోనే మాట్లాడుచూ ఉన్నారు. ఈ సమయంలో స్కూల్కి ఫీజులు కట్టాలి, కాలేజీలకు ఫీజులు కట్టాలి, ఇలాగున ఎన్నో ఇప్పుడు స్కూల్ సమయంలో ధనము చేతికి కావాలి. అవి కావాలన్నా సరే ఆయన మీద భారము మోపి, ఈ రోజు నాకు ఎంత అవసరము తండ్రి, మరి నీవే నాకు దిక్కు అని చెప్పి ఆయన మీద నీవు భారం మోపినప్పుడే ఏదో ఒక మార్గము నీకు దేవుడు తెరుస్తారు. మూసి ఉన్న ద్వారాలు తెరిచే దేవుడు ఆయన. ఏ దిక్కు లేని సమయంలో దిక్కుగా దేవుడే మారుతారు. నీకు దిక్కై ఉంటారు, నీకు మార్గమై ఉంటారు, నీకు చక్కని దారిని చూపిస్తారు. కాబట్టి ఆర్థిక భారం అనేటువంటి భారాన్ని దేవుని మీద మోపడము నువ్వు ప్రారంభించు. ఆయన మీద వేస్తే ఆయనే నిన్ను ఆదుకొని నడిపించు వారై ఉన్నారని చెప్పి దేవుడి సమయం నీతో మాట్లాడుచూ ఉన్నారు. అలాగే ఇంకొక భారాన్ని మనం చూసినట్లయితే భయాందోళనకు సంబంధించిన భారాలు. ప్రతి వ్యక్తికి భయం అనేది సర్వసాధారణం. దేన్ని చూసినా భయపడతారు. దేవుడు చెప్పిన మాట ఏమిటి అంటే భయపడొద్దు అని ప్రభు దేవుడు చెబుతూ ఉన్నారు. బైబిల్లో ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు 365 సార్లు భయపడకమనే మాట మనం వింటూ ఉన్నాము, చదువుతూ ఉన్నాము. సంవత్సరం పొడుగునా 365 రోజులకి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క భయపడకమనే మాటను పట్టుకున్నా
ఏ రోజు మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ మనము చేసే పని ఏమిటి అంటే చిన్ని విషయాన్ని కూడా ఏం చేస్తామండి, భయపడిపోతాం. అవునా? నేను ఏ విషయంలో భయపడని వారు ఎవరైనా ఉన్నారండి? ఒక్కసారి ఆలోచించండి. ఏదో ఒక విషయంలో భయపడిపోతూ ఉంటాం. ఏదైనా అనారోగ్యం వచ్చినా సరే ఏమైపోతుందో అనే భయం. ఇలాంటి భయాలు మనము లేకుండా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనము చేసే పని ఏమిటంటే ఇహలోక విషయాలకు భయపడిపోతాము, కానీ భయపడండి అని చెప్పిన దానికి మనం భయపడం. దేనికి భయపడాలి అంటే, ఎవరికి భయపడాలంటే దేవునికి భయపడాలి. దేవునికి భయపడాల్సింది మానేసి భయపడద్దు అని చెప్పేటువంటి ప్రతి విషయానికి మనం భయపడిపోతాం. మనము నేర్చుకోవాల్సినది ఏమిటి అంటే వీటన్నిటికీ అధికారము కలిగినటువంటి దేవునికి మనం భయపడాలి, కానీ ఇహలోక విషయాలకు మనం భయపడాల్సిన అవసరం లేదండి. దేవుడికి తెలుసు మనందరము ఏదో ఒక విషయంలో భయపడతామని తెలుసు. అందుకే భయపడద్దు అని ఎప్పుడు కూడా మనకి వాగ్దానం ఇస్తూనే ఉన్నారు. ఎంతటి భక్తులైనా సరే భయపడకుండా ఉన్నట్టు మనము చూడడం లేదు కదా. ఎందుకంటే అబ్రహాముతో దేవుడు అంటున్న మాట ఏమిటి? అబ్రహామా భయపడకుము అంటే అబ్రహాము కూడా భయపడ్డాడు. ఇస్సాకు భయపడకమన్నారు, యాకోబు భయపడకుము, అలాగే యెహోషువతో కూడా అన్నారు భయపడకుము. అంటే దేవుడు భయపడకుము అనే తన స్వరముతో తన భక్తులైన వారిని ధైర్యపరిచారు. సాతాను ఏదో ఒక రీతిగా భయం అనేటువంటి ఆ యొక్క మనసును మనకు కలిగించేస్తుంది. ఇప్పుడు మనము సాతాను కల్పించేటువంటి ఆ భయాన్ని మనము తీసుకొనకుండా ధైర్యంతో మన హృదయాన్ని నింపుకొనాల్సిన వారమై ఉన్నాము. అందుకే ఈ ధైర్య వచనాలన్నీ మనం ఎప్పటికప్పుడు స్మరణకు తెచ్చుకోవాలి. అబ్రహాముతో దేవుడు భయపడకమన్నప్పుడు ఆయన భయపడకుండా నిశ్చింతగా ఉండడం ప్రారంభించారు. మరి మనతో కూడా దేవుడు చెబుతూ ఉన్నారు, నువ్వు భయపడద్దమ్మా అన్నప్పుడు మనము కూడా దేని విషయంలో భయపడకుండా అన్నిటికీ నా దేవుడే ఉన్నాడని చెప్పి నిశ్చింత కలిగి మనం జీవించాలి. దావీదు ఎంత భక్తిపరుడో, కానీ దావీదు కూడా చాలాసార్లు భయపడ్డారు. దావీదు భయం ఏంటంటే శత్రువులు ఎప్పటికప్పుడు ఆయన తరుముతూ ఉండేవారు. అంటే అది ఆయన కలిగిన భయం. మరి దావీదు యుద్ధంలో పెద్ద ఎత్తు కలిగినటువంటి గొలియాతును సంహరించాడా లేదా? మరి అంత జయము కలిగినటువంటి జీవితం కలిగిన దావీదు కూడా భయపడ్డాడు అంటే మానవ జీవితంలో ఏదో ఒక విషయంలో మనం ఏం చేస్తున్నాము, భయపడుతూనే ఉంటున్నాము. కానీ దావీదు భయపడినా సరే యెహోవాను ఆశ్రయించాడు. భయపడిన సమయంలో ఎప్పుడైతే యెహోవాను ఆశ్రయించాడో దేవుడు దావీదుకు తోడైంటూ వచ్చారు. ఇప్పుడు మనమును కూడా ఏ సమయం అందైనా సరే యెహోవాను ఆశ్రయించడం మనము నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాము. అందుకే దావీదు అంటున్నాడు కదా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఈ అపాయమునకు నేను భయపడనంటున్నాడు. గాఢాంధకారము, లోయ ఇవి ఎవరికైనా ఇష్టమవుతాయండి? ప్రతి ఒక్కరూ కూడా వెలుగులోనే నడవాలనుకుంటారు. లైట్ లేకపోతే ఏం చేస్తాము? సెల్ ఫోన్ లైట్ అయినా వేసుకుంటారు. సెల్ ఫోన్ లేని రోజుల్లో ఏం చేసేవారండి? టార్చ్ లైట్ వేసుకునేవారు, లేకపోతే దీపాలు పట్టుకుని నడిచేవారు. అంతేగాని ఏదో ఒకటి చేతిలో వెలుగు చూపించే వస్తువు ఉంటేనే నడుస్తాము. చీకట్లో నడవడానికి ఎవరైనా సరే ఏం చేస్తారు? భయపడతారు. ఇక్కడ దావీదు చెబుతున్న మాట ఏమిటి అంటే గాఢాంధకారంలో నేను నడిచినా కూడా నేనేం చేస్తాను? భయపడినట్టున్నాడు ఆయన. దావీదు అంత గొప్ప ధైర్యాన్ని కలిగి ఉన్నాడండి. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఈ అపాయమునకు నేను భయపడను. ఎందుకంటే గాఢాంధకారంలో సంచరిస్తే ఏదో ఒక రీతిలో అపాయం రావచ్చు. నడుస్తున్న సమయంలో ఏదో ఒక విషపురుగు ఏదో ఒకటి చెయ్యొచ్చు. లైట్ ఉందంటే ఏం చేస్తామండి? పక్కకు తప్పుకుంటాం. కానీ ఇక్కడ ఇతని ధైర్యం ఏంటి? యెహోవా తోడుగా ఉంటాడని ధైర్యం దావీదుకున్నది. మరి మనకెందుకు ఉండడం లేదంటే మనలో ఎంత విశ్వాసము మనము కలిగి ఉండలేకపోతున్నాము. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన భయపడను అంటే మన వాక్యమున్నది ఏమని అంటే, నీ సూర్యుడు ఇంకను అస్తమించడు, నీ చంద్రుడు ఇంకను క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్య వెలుగుగా ఉండుననే వాక్యమును బట్టి అలాంటి చీకటికరమైన దారిలో నువ్వు నడుస్తున్నా సరే యెహోవాయే నీకు నిత్య వెలుగుగా ఉంటాడు. ఆయన వెలుగు నీ మీద ప్రకాశిస్తూ ఉన్నది. నీవు నడిచే మార్గంలో
ఆశ్రయించాలి. మరి దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావా, మనుషుల్ని ఆశ్రయిస్తున్నావా? ఆలోచన చేయ ప్రియ దేవుని బిడ్డ. నడిచే విధానమే కాదు, నీ జీవితము కూడా గాఢాంధకారంలో ఉన్నదేమో, వెలుగు లేక చీకటిలో సతమతమవుతూ ఉన్నావేమో. నీకు వెలుగయ్యున్న దేవుని వైపు నీవు చూడడం ప్రారంభించు. నీకు వెలుగునిచ్చే దేవుని నీవు ఆయన తట్టు చూడడం ప్రారంభిస్తే గనుక ఆయనే నీకు వెలుగుగా ఉంటారు. నీ జీవితానికి ఒక చక్కని మార్గము చూపిస్తూ ఉంటారు. నీవు నదులలో పడి దాటినప్పుడు నదుల జలముని నేమీ చేయమంటున్నారు. నీవు అగ్నిలో నడిచినప్పుడు అగ్నిని నేమీ చేయదంటున్నారు. షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిలో పడి నడుస్తూ ఉన్నప్పుడే, అంటే అగ్నిలో వారు ఉన్నప్పుడే అగ్ని వారిని ఏమైనా చేసినదా? వారి మధ్యకి దేవుడే దిగి వచ్చేయలేదా? ఆయన దూతను పంపించారన్నట్టుగా మరొక మనుష్యుడు అక్కడ నాకు కనపడుతూ ఉన్నాడు ముగ్గురితో పాటు అని చెప్పి అక్కడ రాజు మాట్లాడలేదా? మరి ఇట్టి స్థితి కలిగి ఉన్నది అంటే వారు దేవుని ఆశ్రయించారు. నీ స్థితి ఎలాగున ఉంటే గనుక నీవు దేవుని ఆశ్రయం ప్రారంభించు. గాఢాంధకారమైనా సరే వెలుగుమయంగా చేసే దేవుడు నీకున్నాడు. మరి ఇప్పుడు మనం ఆలోచన చేయాల్సినది ఏమిటి అంటే గనుక ఈ భారమంతా దేవుని మీద మనం వేస్తే ఆయన మనల్ని నడిపించువాడని మనము జ్ఞాపకము చేసుకోవాలి. మన భారాలు ఆయనకు ఆశ్చర్యం కలిగించవండి. ఎందుకంటే మనకి రేపేం జరుగుతుందో దేవునికి ముందుగానే తెలుసు. కాబట్టి మనం ముందుగానే దేవునికి ఆ భారం అప్పగించేస్తే ఆ భారములో నుండి మనల్ని ఆదుకుంటారు. మన సమస్యకి పరిష్కార మార్గాన్ని దేవుడు మనకి చూపిస్తారు. మన సమస్యకి పరిష్కారం మన దగ్గరే ఉంటుందండి. ఒక్కోసారి ఇశ్రాయేలీల అరణ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు 3 రోజులు ప్రయాణం చేసిన తర్వాత వారికి దాహం వేసినది. అక్కడ నీళ్లు దొరకని కారణం చేత వారు నడుస్తున్న సమయంలో మారా నీళ్లు కనపడ్డాయి. ఆ నీటిని వారు తీసుకున్నప్పుడు అవి ఎలా ఉన్నాయండి? చేదుగా ఉన్నాయి. ఇప్పుడు చేదుగా ఉన్న నీటిని ఎవరైనా తాగగలరా? తాగలేరు కదా. మరి ఇప్పుడు ఏంటి దానికి పరిష్కార మార్గం అన్నప్పుడు దేవుడు చూపించినది ఒక చెట్టును అందులో వేయమని చెప్పారు. ఆ చెట్టు అందులో వేయగానే ఆ నీరు ఏమైనవంటే మధురముగా మారిపోయినవి. మరి నీ జీవితము కూడా చేదుగా ఉన్నదేమో, సమస్యలతో సతమతమవుతూ ఉన్నావేమో. చేదైన నీ జీవితము మధురముగా మారాలి అంటే, చేదైన నీ స్థితి తీపిగా దేవుడు మార్చాలి అంటే నీవు ఆయన మీద నీ భారాన్ని వేయి. ఆయన మీద వేస్తే చేదైన నీ జీవితము తీపిగా మారుస్తాడు దేవుడు. సంతోషముతో నిన్ను నిలవబెడతారు. కాబట్టి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్నమాట, నీ భారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకుంటారు, నీకు తోడై ఉంటారు. కాబట్టి ఆయన మీద మన భారాలు మోపుదాము. కుటుంబ సమస్యలైనా సరే, ఆర్థిక సమస్యలైనా సరే, అనారోగ్య సమస్యలైనా సరే, ఏదైనా సరే, ఏది నీకు భారముగా ఉన్నా సరే, ఈ భారము నేను మోయలేకపోతున్నాను తండ్రి అని చెప్పి ఆయనకు నీ భారాన్ని సమర్పిస్తే గనుక నిన్ను నడిపించే దేవుడు ఆయన, నిన్ను బ్రతికించే దేవుడు ఆయన, నీకు జీవమిచ్చే దేవుడు ఆయన, నిన్ను బలపరిచే దేవుడు ఆయన, నీకు నిత్య వెలుగుగా ఆయన నీకు ఎప్పుడు వెలిగించేవారు. కాబట్టి ఆయన వైపు నీవు చూడడం ప్రారంభించి నీ భారాన్ని ఆయన మీద మోపు. ఆయన నిన్ను ఆదుకుంటారు. ఆయన 2వ రాకడలో నిన్ను సిద్ధపరచుకుంటారు. కాబట్టి అట్టి ధన్యత దీవెన దేవదేవుడు మనందరికీ దయచేసి ఆయన 2వ రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వోపకారి, సర్వమెరిగిన సర్వజ్ఞాని నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. అయ్యా యెహోవా కను దృష్టి లోకమందంతటా సంచారము చేసినదని సెలవిచ్చిన దేవా, ఈ రోజున మాతో మాట్లాడిన తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచిన తండ్రి మీకు వందనాలు ప్రభువా. ఏ భారంలో నీ బిడ్డలైన వారు ఉన్నా సరే తండ్రి నాయన,
అయ్యా మా భారం అంతా మీ మీద మోపితే ప్రభువా అయ్యా మీరు ఆదుకుంటానని సెలవిచ్చినారు కనుక ప్రభువా తండ్రి, ఈ సమయమును ఏ బిడ్డలు ప్రభువా ఏ భారాన్ని నీకు అప్పగిస్తున్నారో తండ్రి నాయన, అయ్యా ఏ సమస్యను ప్రభువా తండ్రి నీ సన్నిధిలో తెలియజేస్తున్నారో ప్రభువా, ప్రతి ఒక్క బిడ్డ సమస్యను మీరు ఆలకించి తండ్రి మీరు ఉత్తరమని అడుగుచున్నాము తండ్రి. స్తుతులు స్తోత్రములు ప్రభువా, స్తోత్రాలు తండ్రి. అయ్యా జయ జీవితాలు ప్రతి బిడ్డకు దయచేయండి తండ్రి నాయన. అయ్యా ఈ సమయం ప్రార్థనలో ప్రభువా ఏ బిడ్డలైతే ఏకీభవించి ఉన్నారో తండ్రి నాయన, ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి తండ్రి. స్తుతులు స్తోత్రములు ప్రభువా, మీ దీవెనలతో ప్రభువా బిడ్డలు నింపమని అడుగుచున్నాము తండ్రి. వందనాలు ప్రభువా నాయన. అయ్యా వారి జీవితాల్లో ప్రభువా చేదైన స్థితిని తీసివేసి ప్రభువా మధురమైన స్థితిని దయచేసి తండ్రి అయ్యా నీకు సాక్షులుగా జీవించేటువంటి గొప్ప ధన్యత ప్రభువా ప్రతి బిడ్డకు మీరు దయచేసి మీరే మహిమా ఘనత కీర్తి ప్రభావం పొందుమని త్వరగా రానని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ నా మరణాతండి.